శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 22 సెప్టెంబర్ నుంచి 28 సెప్టెంబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో బుధుడు, కన్యలో రవి కేతువులు, అలాగే తులారాశిలో శుక్రుడు, కుంభరాశిలో శనిగారు, ఇక రాహు వచ్చేసి మీనరాశిలో. వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మేషరాశి నుంచి కర్కాటక రాశికి వెళ్ళి ఉన్నది. బుధుని యొక్క స్థితి సింహరాశి నుంచి కన్యా రాశికి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరుగుతూ ఉండగా ఇక గ్రహ సమ్మేళనాల యొక్క విశిష్టత ఏమిటి, ఈ వారం విశేషాంశాలు ఏమిటి అని చూస్తే ఇక్కడ రవి కేతువుల యొక్క కలయిక జరుగుతూ ఉంది. మంచి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ, చాలా నిజాయితీతో కూడినటువంటి అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ పెరుగుతుంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి బుధుడు కూడా వచ్చి చేరారు. బుధుడు కన్యా రాశిలో ఉచ్చ పొందుతారు. అలాగే రవి గారితో కలిసినందువల్ల, ఇక్కడ కేతువుతో కలిసినందువల్ల రెండు యోగాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఒకటి భద్ర మహాపురుష యోగం అవగా, రెండవది బుధాదిత్య యోగం. రెండు యోగాలు కూడా చాలా అద్భుతమైన యోగాలుగా తెలియచెప్పచ్చు. అయితే రాహువు యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత ఈ ఫలితాలు కించిత్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే అద్భుతమైన ఫలితాలు అద్భుతమైనటువంటి విధంగానే వారు ఈ మానవాళికి అందిస్తూ ఉంటారు. కాస్త తగ్గినా కూడా అది ఏమీ చెప్పుకోదగ్గంత ఏమీ కాదు. కాబట్టి మనము ఈ ఫలితాలని చక్కగా పరిగణనలోనికి తీసుకోవచ్చు. ఇవే గ్రహాల కాంబినేషన్స్ ఎవరికైతే జన్మజాతకంలో ఉంటాయో వారికి చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతున్నాయి. ఇక గ్రహాల దృష్టుల యొక్క విషయానికి వస్తే గురువుగారి యొక్క పంచమ దృష్టి బుధ, కేతు, రవిల మీద పడుతోంది. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ బ్రహ్మాండంగా పెరుగుతుందని. అలాగే చాలా చాలా బాగా పెరుగుతుంది. అలాగే లాంగ్వేజెస్ మీద మంచి పట్టు ఏర్పడుతుంది. భాషా జ్ఞానం వృద్ధి చెందుతుంది. బుక్స్ రాసేవాళ్ళు కానీ, కవులు కానీ, గాయకులు కానీ, ఉపన్యాసకులు కానీ ఇత్యాది వారందరికీ కూడా చాలా మంచి కాలంగా తెలియచెప్పచ్చు. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి చంద్రుడి మీదకి వెళ్తోంది. కొంచెం మానసిక ఒత్తిడి ఉండడానికి అవకాశం ఉంది. ఏదో ఒక టెన్షన్ వీళ్ళని వెన్నాడుతూ ఉంటుంది. అలాగే శనిగారి యొక్క సప్తమ దృష్టి బుధుని మీద ఉంది. కొద్దిగా ఈ చర్మానికి సంబంధించినటువంటి ఎలర్జీస్ కానీ, ఇబ్బందులు, ఏదో ఒక దురద లాంటివి, అలాంటి చిన్న చిన్న ఎలర్జీస్ కానీ, ఆ చర్మానికి సంబంధించిన అనారోగ్యాలు కానీ ఉండడానికి అవకాశం ఉంది. ఎవరికైతే జన్మజాతకంలో కూడా ఈ గ్రహస్థితులు ఉంటాయో వారికి ఉంటాయి తప్ప ప్రతి వారికి ఉంటాయని చెప్పడానికి రాదు. అలాగే శనిగారి యొక్క దశమ దృష్టి పంచమ రాశి మీద పడుతూ ఉంది. అయితే గ్రహాలు ఏమీ లేని కారణం చేత కేవలం రాశి ఫలితాలే ఇక్కడ దృష్టికి సంబంధించి ఉంటాయి అని చెప్పి తెలియచెప్పుకుంటూ, అది ఏ రాశికి ఆ రాశి తెలియచెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ రాశుల్లోకి వెళ్దాము. మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, షష్ఠ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు, అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు యోగిస్తున్నారు. మరి ఈ రెండు గ్రహాలే యోగిస్తున్నాయి కదండి, ఏమైనా మంచి ఫలితాలు ఉంటాయా అంటే అంతంత మాత్రపు ఫలితాలే అని చెప్పాలి. 4 ప్రధాన గ్రహాలు గోచారాన్ని నిర్దేశించేవి ఒక్కటి కూడా బాలేదు. రాహువు గారు కానీ, కేతువు గారు కానీ, అలాగే గురువు గారు కానీ, శని గారు కానీ బాలేదు సరిగదా. ఏలినాటి శని కూడా జరుగుతూ ఉంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. నవగ్రహాల హోమం చేసుకోండి, లేదా నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది రెండిట్లలో ఏది కుదిరితే అది చేసుకోండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి. ఈ సూచనలని పాటించండి. రాశిలో రాహువు ఉన్నారు, సప్తమంలో కేతువు, రవి ఇద్దరు ఉన్నారు, ద్వితీయ స్థానంలో చంద్రుడు ఉన్నారు, చతుర్థ స్థానంలో కుజుడు ఉన్నారు, వ్యయస్థానంలో శనిగారు ఉన్నారు. ఏ పక్క చూసినా మనశ్శాంతి లోపించేటటువంటి పరిస్థితి కనబడుతోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోతోంది. అలాగే ఇంట్లో ఆదరణ తగ్గుతోంది. గృహకృత్యాల విషయంలో శక్తి తగ్గుతోంది. అది ధనపూర్వకంగా అవ్వచ్చు,
శారీరకమైన బలం పూర్వకంగా అవ్వచ్చు, అనారోగ్యం సూచించబడుతోంది, మనోవ్యధ పెరుగుతోంది, వ్యసనాలకి బానిస అయ్యేటటువంటి పరిస్థితి కనబడుతోంది. దయచేసి ఎటువంటి వ్యసనాలకి లోను కావద్దండి. కొద్ది రోజులు నిబ్బరంగా ఉండగలిగితే అతి మంచి కాలం ముందరున్నది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇలాంటివి ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ఏలినాటి శని వ్యయస్థానంలో ఉన్నారు వారు, అంటే ప్రథమ భాగంలో ఉన్నారు కాబట్టి ఈ శరీరానికి సంబంధించిన నొప్పులు బాధలు ఉండే అవకాశం ఉంది. వీలైనంత వరకు లలిత సహస్రనామ పారాయణ చెయ్యండి, అమ్మవారికి పూజ చెయ్యండి. రాహు గారికి అధిదేవత ఎవరు అంటే దుర్గా అమ్మవారు. దుర్గా అమ్మవారి యొక్క ప్రతిరూపాలే లలిత పరాభట్టారిక. అమ్మవారి స్తోత్ర పారాయణలు చేసిన, అమ్మవారిని పూజించిన, దుర్గ స్తోత్రాలు చదివిన, దుర్గ పూజ చేసుకున్న, ఏ రూపకంగా మీరు అమ్మవారిని స్తుతించినా పూజించినా మీకు ఈ రాహు గారు ఇచ్చేటటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గిపోతాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ చెడిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాయని కమ్మిస్తారు. జరుగుతున్న విషయాలు ఇదంతా ఉత్తదే అని ఇంకొకటి ఏదో స్ఫురించేటట్టుగా చేస్తారు. జరగని విషయాల్ని తీసుకొచ్చి అవే కదా ఇప్పుడు జరగబోయేది అని చెప్తారు. ఎదుటివారు ఒక మాట మాట్లాడితే వీరు ఇంకొకటి అర్థం చేసుకుంటారు. అలాగే మీనరాశి వారు మాట్లాడుతున్న మాటలకి వేరే అర్థాలు వస్తాయి. పబ్లిక్ ఆ అర్థాలను తీస్తారు. ఈ విధంగా మాట తేడా వచ్చేటటువంటి అవకాశం, ప్రవర్తనలో తేడా వచ్చేటటువంటి అవకాశం, ఆలోచనల్లో తేడా వచ్చేటటువంటి అవకాశం, బంధాలలో తేడాలు వచ్చేటటువంటి అవకాశం. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి, అది ఎక్కడైనా ఉన్నదే. వీరికి ఆ అన్యోన్యత గిట్టదు. ఈ సమయంలో ఇంకొకటి ఏదో ఆలోచిస్తూ ఉంటారు, ఒకదానికి ఇంకొకటి చెప్తారు. తల్లి బిడ్డల మధ్య ఉండే అనుబంధాన్ని కూడా వీరు ఇంకేదో చెప్తారు. ఒక విధమైన స్వార్థం ఉంది ఎదుటి వాళ్ళకి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏ దాన్ని ఎలా తీసుకోవాలో అలా తీసుకోరు, వ్యతిరేకంగా అన్నమాట. అక్కడ మాయ కమ్మిస్తున్నాడు కాబట్టి రాహువు ఏది కూడా అక్కడ జరుగుతున్నట్టుగా అర్థం చేసుకునేటటువంటి తత్వం ఉండదు ఇప్పుడు ఈ సమయంలో. ఇలాంటి ఇబ్బందికర లక్షణాలు ఉంటాయి కాబట్టి అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి కానీ బుధుని యొక్క స్థితి కానీ అంత చాలా గొప్పగా లేవు. అయితే సప్తమంలో బుధాదిత్య యోగం ఉంది కాబట్టి, భద్రమహాపురుష యోగం ఏర్పడి ఉంది కాబట్టి కొద్దిగా మీకు మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. దీన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. గురుబలం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. గురు ఆలయాలకు వెళ్ళండి. అలాగే హనుమాన్ చాలీసా కూడా పఠన చేయడం వల్ల చాలా చాలా మేలు కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.